నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఛాన్సీ. అయితే పిల్లల్లో ముఖ్యంగా చదువుకుంటున్నప్పుడు కానివ్వండి, స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు, కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు భయపడుతూ ఉంటారు ఎక్కువ. అసలు వాళ్ళు ఏ విషయాలకి భయపడతారు అంటే ఇంట్లో పేరెంట్స్కి షేర్ చేసుకోవడానికి కూడా కొన్ని థింగ్స్ దాచేసి దానివల్ల ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ విషయంపై ఇంకొంచెం వివరంగా క్లుప్తంగా మాట్లాడడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. లత గారు, అయితే రీసెంట్ టైమ్స్లో కూడా మనం చాలా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కూడా చూసాము. పర్టికులర్లీ ఈ రోజు కూడా నారాయణ కాలేజ్కి సంబంధించిన ఒక విద్యార్థి క్లాస్ రూమ్ జరుగుతుండగానే వచ్చేసి దూకేశాడు, పైనుంచి వెళ్తుంటే చనిపోయారని కూడా ఈరోజు న్యూస్ వచ్చింది. అంటే ఏంటంటే ఎందుకు భయపడుతున్నారు? మార్క్స్ రావని భయపడుతున్నారా? ఇచ్చిన హోంవర్క్ కోసం భయపడుతున్నారా? లెక్చరర్స్ నుంచి ఏదైనా ఒక చిన్న అంటే తిట్టడం కానీ, నలుగురిలో ఒక మాట అన్నా కూడా తీసుకోలేకపోతున్నారా? ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి? మనం పిల్లల్ని ఎలా రికగ్నైజ్ చేయాలి? వీళ్ళు భయపడుతున్నారు, ఏదో దాస్తున్నారు మన దగ్గర అనేదానికి ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చెప్పండి, చిన్నప్పటి నుంచి భయపడుతున్నారా? పుట్టినప్పటి నుంచి భయపడుతున్నారా? అసలు లేదు కదా. లేదు. అసలు ఇప్పుడు భయపడడం మొదలు పెట్టారు. ఎప్పటి నుంచి వాళ్ళకి ఫియర్ కూడా మొదలైంది అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏదైనా వాళ్ళు స్టేజ్ మీద కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏం చెప్తాం, ఏంటి అలా మాట్లాడటం, సరిగ్గా మాట్లాడు, అది మాట్లాడే పద్ధతి కాదు అంటాం. లేదంటే స్టేజ్ మీద వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళు పెర్ఫార్మెన్స్ బాగా చేశారు, నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు, నువ్వెందుకు చేయట్లేదు, సరిగ్గా నేర్చుకోని అంటాం. అన్నప్పుడు ఏమవుతుంది, పిల్లలు సరిగ్గా చేయట్లేదేమో అని నెక్స్ట్ టైం మళ్ళీ పెర్ఫార్మెన్స్ చేస్తారు. మళ్ళీ చేసినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అదే ఆన్సర్, మళ్ళీ అదే క్వశ్చన్ పేరెంట్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హరే నేను ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేసినా, ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా వీళ్ళని సరిగ్గా చెయ్యట్లేదు అనుకుంటూ అప్పుడు మొదలైంది వాళ్ళకి, నేను స్టేజ్ మీద సరిగ్గా చేయలేను, నా ఫ్రెండ్స్ బాగా చేస్తారు అనేది వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు, అప్పటి నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ మొదలు మానేస్తూ ఉంటారు. అదేవిధంగా అరే నేను అంత బాగా చేసినా కూడా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, గుర్తించట్లేదు అని వచ్చింది. రికగ్నైజేషన్ అంటారా? వాళ్ళకి కావాలి పిల్లలకి. అంతే కదా, ఎవరికైనా ఇప్పుడు మనమే ఉన్నాం, మనకు కూడా ఒక రికగ్నైజేషన్ కావాలనుకుంటామా లేదా? ప్రతి ఒక్కరు ఏదైనా అంత హార్డ్ వర్క్ చేశాక అది లేనప్పుడు పిల్లలు కూడా ఏంటంటే లేనప్పుడు వదిలేయడం మొదలు పెడతారు. అది వదలడం మొదలప్పటి నుంచి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అక్కడ మొదలైన చిన్నప్పటి నుంచి. అంతేకాకుండా పిల్లలు ప్రతి ఒక్కరికి భయపడుతున్నారా అంటే అందరికీ భయపడరు. కొందరితో చాలా ఫ్రీగా మాట్లాడతారు, కొందరితో చూసేసరికి భయం వేస్తుంటుంది, వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోరు. కానీ ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారు అంటే ఈ ఫ్రీడమ్ వీళ్ళకు కొంతమంది దగ్గరే ఉంటుంది, కొంతమంది దగ్గర ఫ్రీడమ్ లేదు. మీరు అన్నారే ఇప్పుడు అనంతపురంలో నారాయణ కాలేజ్లో ఒక అబ్బాయి సూసైడ్ చేస్తున్నారు. ఆ అబ్బాయి ఎందుకు చేసుకుని ఉంటాడు? నిజంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాక వదిలేయకుండా స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, టీచర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ నీకు ఏమైనా అర్థం కావట్లేదా అక్కడ అని రెగ్యులర్గా అడుగుతూ ఉంటే ఒక రోజు కాకపోతే రెండో రోజు కాకపోతే ఎప్పుడైనా వాళ్ళు షేర్ చేస్తారు. అసలు మనం ఏం చేస్తున్నాం, పేరెంట్స్గా జాయిన్ చేసేసాక వదిలేస్తున్నాం, సరిగ్గా చదువుకో, బాగా చదువుకో అనడమే అంటున్నారు. కానీ అక్కడ నీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అన్న మాట మటుకు ఎవరు అడగడం మానేస్తారు. ఎవరైనా అడిగితే కదా ఆ ఇబ్బంది అని చెప్తారు. అది కూడా ఏంటంటే ఆ ఇబ్బంది కూడా అందరికీ షేర్ చేయలేదు. ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ ఇబ్బంది షేర్ చేసుకున్నా కూడా పేరెంట్స్ అంటే అందరూ భరిస్తున్నారు కదా, నీకేమైంది, అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటాం. కానీ అందరు మైండ్ సెట్స్ ఒకలా ఉంటాయా అంటే ఉండవు. అందరు పిల్లలు ఒకలా ఉంటారంటే ఉండరు. కొందరు అడ్జస్ట్ అవ్వగలరు, కొందరు రిసీవ్ చేసుకో. కానీ కొంతమంది ఏంటంటే కొంచెం సెన్సిటివ్ పిల్లలు ఉంటారు. ఆ సెన్సిటివ్ పిల్లలు ఎవరికి చెప్పుకోలేక తెలియక, ఎవరికి షేర్ చేసుకోలేక తెలియక వాళ్ళు మెంటల్గా డిప్రెస్ అయిపోతున్నారు. అయిపోయాక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా లోపల ఉండి ఒక్కరోజు అంటే అనుకోవచ్చు ఈరోజు చేసింది మర్చిపోతున్నారంటే కాదు కదా. ఇప్పుడు స్కూల్లో కాలేజ్లో ఒక టీచర్తో ప్రాబ్లం ఉన్నా, ఒక ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఉన్నా కూడా అది ఎవరితో షేర్ చేసుకోలేక ఆ ప్రాబ్లం వెళ్ళి కొద్ది పెద్దది అవుతుంది. అది ఏం చేయలేక తెలియక ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయట్లేదు, సూసైడ్ చూసుకుంటున్నారు. అది మెయిన్, అదొక్క రీజన్. కానీ పిల్లలకి ఎప్పుడైనా ఎక్కడైనా స్కూల్లో కానీ ఎక్కడైనా సరే ఇంట్లో అయినా సరే ఎప్పుడైనా మన పిల్లల్ని అడుగుతూ ఉండాలి, నాన్న నీకు అంతా బాగానే ఉందా, ఎక్కడైనా నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావా, ఇది అంతా ఓకేనా, నువ్వు హ్యాపీగా ఉన్నా అని అడగకపోతే మటుకు పిల్లలు ఎప్పటికీ చెప్పరు. ఇంకోటి, పిల్లలు ఎప్పుడు భయపడుతూ ఉంటారంటే హోంవర్క్ చేయకపోతే టీచర్ తిడుతుందేమో అని అనుకుంటూ స్కూల్కి నెక్స్ట్ రోజు డుమ్మా కొట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ రోజు వెళ్ళేసరికి టీచర్ కంపల్సరీ అడుగుతుంది. కానీ 2 days తర్వాత వెళ్తే ఆ హోంవర్క్ పక్కకి వెళ్ళిపోతుంది. కానీ మనం కూడా చిన్నప్పుడు చాలా కొన్ని చేసాం. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళను అంటే రీజన్ తెలుసుకోవాలి. అలాగే స్కూల్లో కూడా అంతా ఓకేనా,
ఒక్కొక్కసారి పిల్లలకి ఏంటంటే టీచర్ చెప్పింది అర్థం కాక కొన్ని టీచర్స్ స్ట్రిక్ట్గా ఉంటారు, కొందరు ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు. ఆ ఏడిపించినప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోలేక తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ హ్యాండిలింగ్ ఎలా చేయాలో తెలియక, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, టీచర్ చెప్పినా మళ్ళీ నా ఫ్రెండ్స్ నన్ను ఇంకోసారి ఏడిపిస్తారేమో అని టీచర్స్కి చెప్పరు. అలాగే పోనీ టీచర్స్ తోటి ఏమన్నా ఫీడ్బ్యాక్ బ్యాడ్గా వచ్చినా కూడా అమ్మో మమ్మీకి చెప్తే మళ్ళీ మమ్మీ నన్నే తిడుతుంది, డాడీకి తెలిసినా నన్నే తిడుతుంది అని అనుకుంటారు. కానీ పిల్లలు ఏ విషయం చెప్తున్నా కూడా పేరెంట్స్గా మనం అర్థం చేసుకోవాలి, నిజంగా అక్కడ ఏంటి నిజంగా ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. అది తెలుసుకున్నప్పుడు దానికి సొల్యూషన్ మనం ఇస్తూ ఉంటే నెక్స్ట్ టైం ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఉంటుంది. నేను మా పేరెంట్స్ చెప్పినా సరే సొల్యూషన్ ఉంటుంది, మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకుంటారు అనేది వస్తుంది. ఓకే, అదొక రీజనే. అంటే ఎక్కువ కమ్యూనికేట్ అవుతూ ఉండాలి పిల్లలతో. నీకు ఏం జరుగుతుంది, అసలు ఈరోజు ఏం జరిగింది, నువ్వు దేని గురించి అయినా భయపడుతున్నావు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. 100%. అంటే ఇప్పుడు ఎందుకని మరి కమ్యూనికేట్ చేయట్లేదు పిల్లలు? అంటే వీళ్ళు బిజీ అవడం వలన, లేకపోతే నిజంగా పిల్లలు హైడ్ చేయడం వల్ల అంతా ఓకేలే బాగానే ఉందని పేరెంట్స్ అనుకుంటున్నారా? ఈ మధ్యన కమ్యూనికేషన్ ప్రతి ఇంట్లోనే తగ్గింది, ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉండడం తోటి. అలాగని నేను పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉన్నారు, కొంతమంది ఒకలే ఫాదర్ జాబ్ మదర్ ఇండిపెండెంట్ అయినా సరే ఈ గ్యాజెట్స్కి వీటికి ఎక్కువ అలవాటు అయిపోయి నిజంగా పిల్లలతో టైం స్పెండింగ్ తగ్గుతుంది. మనం పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు అంత ఓపెన్ అవుతుంటారు. అరే ఈ రోజు ఓపెన్ అవుతున్నాం, రేపు మళ్ళీ మన బిజీలో ఉండిపోతున్నాం, ఒకరోజు ఉంటే సరిపోతుందా అంటే కాదు కదా. రోజు అట్లీస్ట్ మనం నిజంగా చెప్పాలంటే పిల్లలతోటి మినిమం ఎన్ని సెంటెన్సెస్ మాట్లాడుతున్నాం పిల్లలతో చెప్పాలంటే. ఏ పేరెంట్స్ అయితే ఎక్కువ నిజంగా క్వశ్చన్ చేసుకోవడమే, నేను మా పిల్లలతోటి డైలీ ఎన్ని సెంటెన్స్ మాట్లాడుతున్నాను, సెంటెన్సెస్ చాలు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ పిల్లలు ఆడుకోవడమో లేదంటే పేరెంట్స్ వర్క్లో ఉండడమో లేదు. అసలు ఒక్కొక్కసారి అయితే పేరెంట్స్ పిల్లలు మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేదంటే అది కూడా లేదు. ఒక్కొక్క రోజు అయితే 2-3 days పిల్లలు పేరెంట్స్ మాట్లాడుకునే రోజులు కూడా ఉంటున్నాయి బిజీ లైఫ్లో. అలాంటప్పుడు పిల్లలు అప్పుడు ఎవరితో మాట్లాడతారు? ఒక ఇష్యూ వచ్చినా ఏమొచ్చినా ఎవరితో చెప్పుకుంటారు? మాట్లాడితే కదా తెలుసు. ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం స్టార్టింగ్లో సూసైడ్స్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఎంత చిన్న బాబుకి 7th class 8th class 10th class ఉన్నప్పుడు అల్లరిగా ఉంటారు, ఆకతాయిలుగా ఉంటారు. సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ వస్తున్నాయి అంటే ఎంత ఇంటెన్స్ ఉంటే వాళ్ళకి, ఎందుకు అలాంటి థాట్స్ అటువైపు ఎందుకు వెళ్తున్నారు? సూసైడ్స్ అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి చెప్పాను కదా, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేక, అలాగని ఇది పక్కన పెట్టే వాళ్ళు ఫైనల్గా సూసైడ్ చేసుకున్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా, నేను చనిపోతున్న రీజన్ కూడా తెలియదేమో అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి చనిపోతున్నారు. ఎందుకంటే ఫైనల్గా ఎందుకు చనిపోయారనే విషయం తెలియాలి కదా అని. ఆ లెటర్స్ చూస్తే ఏంటంటే నేను ఈ చదవలేకపోతున్నాను, నాకు ఈ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కానీ చెప్పాలి పిల్లలు నిజంగా అన్నలో తప్ప అంటే కాదు, అక్కడ స్టడీస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. నాట్ ఓన్లీ నారాయణ, అన్ని స్కూల్స్లో కూడా కొందరు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళ ఐక్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అందరి పిల్లలు అలా ఉంటారు కదా. ఎవరైతే వాళ్ళకి నేను ఇది హ్యాండిల్ చేయగలను, నేను చదవగలను, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది అనుకునే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఆ వే కానప్పుడు నాకు ఇది కాదు నా వే, నేను స్పోర్ట్స్లో నేను ఏదైతే వాళ్ళకి ఇష్టమో అటు సైడ్ వాళ్ళ పిల్లలు పంపిస్తే వాళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ లేదంటే ఆడుకుంటూ చేస్తారు. కానీ ఇష్టం లేని దాంట్లోకి వెళ్తే ప్రెషర్ ఎలా ఉంటుంది? ఒక మనమే చెప్పండి, ఇష్టం లేని దాంట్లో వర్క్ చేయమంటే అబ్బా రోజు ఎంత తలనొప్పి అని అనుకుంటాం. అది ఇష్టమైంది అనుకో ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. అది కూడా పిల్లల్లో కూడా సేమ్ అంతే. వాళ్ళకి ఇష్టమైంది ఏ వేళ కంటే ఆ వేళ పంపిస్తే వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, నిజంగా కమ్యూనికేషనే మెయిన్ కీగా అనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళు కాస్త పేరెంట్స్ మంచిగా కమ్యూనికేట్ చేస్తే ఈ సూసైడ్స్ ఆపచ్చు, ఈ స్ట్రెస్ అన్నీ ఆపచ్చు అనుకుంటా అండి. థ్యాంక్ యూ.